అందరికీ నమస్కారం. ఓ విషయం ఆలోచించండి. కుటుంబంలోనే ద్రోహం జరిగితే, ఏళ్ల తరబడి మనసులో దాచుకున్న ఓ అపరాధ భావన ఒక రహస్య పరీక్షతో బయటపడితే పరిస్థితి ఎలా ఉంటుంది? ఈరోజు మనం ఆదికాండంలోని ఒక అద్భుతమైన కథలో సరిగ్గా ఇలాంటి విషయాలనే చూడబోతున్నాం. అసలు ద్రోహం జరిగిన తర్వాత ఒక కుటుంబం మళ్లీ మామూలుగా కలిసిపోగలదా? చరిత్రలో జరిగిన అత్యంత ఉత్కంఠభరితమైన కుటుంబ కథల్లో ఒకటి బహుశా ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వొచ్చు. పదండి, ఇక ఆలస్యమొద్దు, కథలోకి వెళ్ళిపోదాం. ఈ కథ మొదలయ్యేదే ఒక పెద్ద సంక్షోభంతో. కనాను దేశం మొత్తం తీవ్రమైన కరువు కోరల్లో చిక్కుకుంది. ఇక ఆ కుటుంబ పెద్ద యాకోబున్నాడే, తన కళ్ల ముందే తన కుటుంబం ఆకలితో చనిపోవడాన్ని చూడలేకపోయాడు. అందుకే అప్పట్లో ధాన్యం దొరికే ఒకే ఒక్క చోటు ఐగుప్తు. తన 10 మంది కొడుకుల్ని అక్కడికి పంపించాడు. ఇదేదో చిన్న ప్రయాణం కాదు, వెళ్తే బతుకు లేదంటే చావు, అంత తీవ్రమైన పరిస్థితి. అయితే యాకోబు తన చిన్న కొడుకు బెన్యామీనును మాత్రం పంపలేదు, తనతోనే ఉంచుకున్నాడు. ఎందుకంటే చాలా ఏళ్ల క్రితం తనకిష్టమైన కొడుకు యోసేపు కనబడకుండా పోయాడు. ఇప్పుడు బెన్యామీనుకు కూడా అలాంటి హాని ఏదైనా జరుగుతుందేమోనని అతని భయం. సరే, ఈ అన్నదమ్ములు ఐగుప్తు చేరుకున్నారు. అక్కడ వాళ్లు ఎవర్ని కలిశారంటే, ఆ దేశంలో ధాన్యం అంతటి మీద అధికారమున్న ఒక శక్తివంతమైన గవర్నర్ని. ఇక్కడే అసలైన ట్విస్ట్. కథలో ఒక నాటకీయమైన మలుపు. ఏళ్ల క్రితం యోసేపు కలలు కన్నాడు కదా, సరిగ్గా అలాగే ఇప్పుడు అతని అన్నలు తన ముందు మోకరిల్లి నమస్కరిస్తున్నారు. వాళ్లకు మాత్రం తెలీదు, తమ ముందున్నది తమ్ము బానిసగా అమ్మేసిన సొంత తమ్ముడని. యోసేపు వాళ్ళని చూడగానే గుర్తుపట్టేశాడు. కాని వాళ్లు మాత్రం అతన్ని గుర్తుపట్టలేకపోయారు. ఎందుకంటే ఇన్ని దశాబ్దాల తర్వాత ఈ ఐగుప్తు హోదాలో, వేషధారణలో అతను వాళ్లకు పూర్తిగా ఒక అపరిచితుడిలా కనిపించాడు. వెంటనే తను ఎవరో చెప్పేయకుండా యోసేపొక ప్లాన్ వేశాడు. వాళ్లమీద ఒక నింద మోపాడు. మీరంతా ఈ దేశంలోకొచ్చిన గూఢచారులు, వేగులవారు అని ఆరోపిస్తూ వాళ్లని ఒక కఠినమైన పరీక్ష పెట్టాడు. ఇది ఏదో మామూలు డిమాండ్ కాదు. ఇది వాళ్ల వ్యక్తిత్వం మారిందా లేదా అని తెలుసుకోవడానికి యోసేపు వేసిన ఒక సైకలాజికల్ టెస్ట్. స్టెప్ బై స్టెప్ చాలా తెలివిగా ప్లాన్ చేశాడు. యోసేపు పెట్టిన ఈ పరీక్ష ఒత్తిడికి వాళ్లు తట్టుకోలేకపోయారు. 20 ఏళ్లుగా వాళ్ల మనసుల్లో దాగియున్న ఒక పాత గాయం, ఒక అపరాధ భావన ఇప్పుడు ఒక్కసారిగా బయటపడింది. ఆ పాపమే ఇప్పుడు వాళ్లని వెంటాడటం మొదలుపెట్టింది. మనం చేసిన పనులు మనల్ని ఎప్పటికీ వదిలిపెట్టవు అంటారు కదా, ఇక్కడ అదే జరిగింది. తమకు జరుగుతున్నదంతా దేవుడి శిక్ష అని నమ్మిన ఆ అన్నదమ్ములు చివరికి ఇన్నాళ్లు తమని వెంటాడుతున్న ఆ పాత నేరాన్ని ఒప్పుకోవాల్సి వచ్చింది. ఇది చాలా కీలకమైన ఘట్టం, కథలో ఒక నైతికమైన మలుపు. ఇన్నేళ్ల తర్వాత వాళ్లలో మొదటిసారి పశ్చాత్తాపం కనిపిస్తోంది. వాళ్లు మారుతున్నారు అనడానికి ఇదే మొదటి సంకేతం. వాళ్ళు తమలో తాము హీబ్రూ భాషలో మాట్లాడుకుంటున్నారు. ఆ ఐగుప్తు గవర్నర్కి తమ భాష ఎలాగో అర్థం కాదనుకున్నారు. మధ్యలో ఎలాగో అనువాదకుడున్నాడు గదా అనే ధైర్యం. కాని వాళ్లకు తెలియదు ఆ గవర్నరే యోసేపు అని. వాళ్ల పశ్చాత్తాపాన్ని తన సొంత చెవులతో విన్న యోసేపు తన ఎమోషన్స్ను కంట్రోల్ చేసుకోలేకపోయాడు. వెంటనే అక్కడినుంచి పక్కకు వెళ్ళి ఏడ్చేశాడు. చూడండి అతనిలో ఎంత అంతర్మదనం జరుగుతోందో. సరే, యోసేపు షిమ్యోన్ను బందీగా ఉంచుకొని మిగిలిన 9 మందిని ధాన్యంతో ఇంటికి పంపించేశాడు. కాని కథ ఇక్కడితో అయిపోలేదు. తన పరీక్షలో ఇంకో మెలిక పెట్టాడు. ఇంటికి వెళ్లే దారిలో రాత్రికి ఒక చోట ఆగారు. అప్పుడు ఒకతను తన గోనెసంచిని తెరిచాడు. అంతే, షాక్! ధాన్యం కొనడానికి వాళ్లు కట్టిన డబ్బంతా మళ్లీ వాళ్ల సంచిలోనే ఉంది. అప్పటివరకు ఉన్న కాస్త ధైర్యం కూడా పోయి వాళ్లకు చలిజ్వరం పట్టుకుంది. డబ్బు తిరిగి వచ్చిందనే సంతోషించారా? అస్సలు లేదు. వాళ్లకి భయం వేసింది. దీన్ని అదృష్టంగా కాకుండా దేవుడు తమకు వేస్తున్న శిక్షగా భావించారు. తాము చేసిన పాపమే ఈ రూపంలో వెంటాడుతోందని అనుకున్నారు. సరే, ఎలాగోలా వాళ్లు ఇంటికి చేరుకున్నారు. తండ్రి యాకోబు దగ్గరకు వెళ్లి ఐగుప్తులో జరిగినదంతా చెప్పారు. ఆ పాలకుడు పెట్టిన కఠినమైన షరతుల గురించి వివరించారు. ఆ మాటలు వినగానే యాకోబు కుప్పకూలిపోయాడు. అతని దృష్టిలో ఇది ఏదో పరీక్ష కాదు, ఇది ఒకదాని తరువాత ఒకటిగా జరుగుతున్న నష్టాల పరంపర. యోసేపు పోయాడు, ఇప్పుడు షిమ్యోను పోయాడు, బెన్యామిన్ను కూడా తీసుకెళ్తానంటున్నారు. అంతా తనకు వ్యతిరేకంగా జరుగుతుందని కుమిలిపోయాడు.
పెద్ద కొడుకు రూబేను ఎంత నచ్చజెప్పాలని చూసినా యాకోబు ఒప్పుకోలేదు. తన చివరి ఆశ ప్రియమైన కొడుకు బెన్యామీనును పణంగా పెట్టే ధైర్యం చేయలేకపోయాడు. దీంతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. ఈ కథ ఇక్కడతో ఆగదు, కాని మనల్ని ఒక ముఖ్యమైన ప్రశ్న దగ్గర నిలబెడుతోంది. ఒక తండ్రి దుఃఖం, ఒక తమ్ముడి రహస్య ప్రణాళిక, వీటి మధ్య ఈ కుటుంబం ఏం కాబోతోంది? ఒక్కోసారి మన జీవితంలో ఎదురయ్యే కష్టాలు శిక్షలా కనిపిస్తాయి, కాని నిజానికి అవే మనల్ని బాగుచేయడానికి, మన గాయాల్ని మాన్పడానికి దేవుడు చూపించే మార్గాలేమో ఆలోచించాల్సిన విషయం.